హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను బాదం స్వీట్ ట్రై చేయబోతున్నా. మీరు చూసేయండి, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీకు ఎంత కావాలో అంత బాదం పప్పు, కొంచెం జీడిపప్పు వేసేసుకొని మనం కొంచెం 2 ఇలాచీస్ వేసేసుకోవాలి. ఒక బాండి పెట్టేసుకొని పొయ్యి మీద. సో లైట్ బ్రౌన్గా అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం వీడియో అలా తిరిగిందిలేండి. సో ఇలా బ్రౌన్ అయిన తర్వాత ఆరపెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో ఆరిపోయినాక మనం వేసేసుకుందాము. మిక్సీ పట్టేసుకొని ఇలా మెత్తగా అవ్వేదాకా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ అదే బాండీలో మనం ఎంతైతే బాదం తీసుకున్నామో ఆ కప్పులోనే షుగర్ తీసుకొని ఇలాగా కొంచెం షుగర్ సిరప్ చేసుకోవాలి మనం. ఇది నాకు తెలిసిన స్వీట్ మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇలానే కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది. కలుపుతూనే ఉండాలి, అలా వదిలేయకూడదు, ఎందుకంటే మళ్ళీ అడుగంటేసిద్ది. స్లోగా మెల్ట్ అవుతూ ఉంది. మీరు ఎప్పుడైనా ఏమైనా ట్రై చేశారా బాదం పప్పుతో? ఇది ట్రై చేయండి, నిల్వ కూడా ఉంటుంది, 3 రోజుల దాకా తినొచ్చు. బాగా గట్టిగా ఉంటుంది, స్పూన్కి కూడా అతుక్కుపోయిద్ది. స్లోగా మెల్ట్ అయిపోయింది, ఇంకా మెల్ట్ అవ్వాలి. ఆ స్పూన్కి ఎంత గట్టిగా ఉండిపోయిందంటే అసలు రాను కూడా రావట్లేదు. నైఫ్ పెట్టి మళ్ళీ తీసాను స్పూన్కి ఉన్నది మొత్తం. ఇలా అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకునే ముందే స్టవ్ ఆపేయచ్చు, అవసరం లేదు. స్టవ్ ఆపేసి మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇదంతా. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏం కంగారు పడాల్సిన పర్లేదు, అదేం గట్టి పడదు. స్లోగా మిక్స్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసుకొని ఒక గిన్నెకి ఆయిల్ పూసేసి దాంట్లోకి ఈ మిక్సర్ వేసేసి మనము వేసేసుకోవాలి. స్లోగా అలా మెల్ట్ చేసేసి గట్టి పడిపోతూ ఉంటుంది. ఈలోపు మనం అంతా స్ప్రెడ్ చేసేసి నీట్గా మనకు కావాల్సిన షేప్లో అనేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటి బౌల్ ఉంటే అలాంటి దాంట్లో మీరు వేసేసుకొని ఇలా మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు కూడా. సో ఇలా పీసెస్గా అయితే నేను ఇప్పుడే కట్ చేసేసుకున్నాను.
తర్వాత అయినా కట్ అయ్యిద్ది, కాకపోతే నేను ముందుగానే కట్ చేసుకుంటున్నాను. గట్టి పడిపోతుంది స్లోగా బాగా. ఇప్పుడు కొంచెం బాదం పప్పు కట్ చేసినవి అలా పెట్టేసుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయిద్ది. కొంచెం వేడి తగ్గినాక తింటే బాగుంటుంది. సో ఇదండి నా స్వీట్. నచ్చితే ట్రై చేయండి, ఓకేనా? ఎలా ఉందనేది కామెంట్స్ చేసి చెప్పండి. సింపుల్ స్వీట్.